అది 300 ఏళ్ల పురాతన ఆలయం. పెన్నా వరదల కారణంగా ఇసుకలో కూరుకుపోయిన చరిత్ర. ఇప్పుడు ఆ ఆలయ చరిత్ర బయటకు వచ్చిందంటే కల్కి సినిమాలో చూపించడమే. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎలాంటి స్థితిలో ఉంది, చరిత్రకారులు ఏం చెబుతున్నారు, స్థానికులు ఏమంటున్నారు? ఆ మూవీలో ఓ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళ గురించి చెప్పారు. ఆ సినిమాలోని ఆలయ విషయాలు, దాని చరిత్ర గురించి బిగ్ టీవీ ఆరా తీసింది. ఆలయ నిర్మాణం కోసం అధికారులు ఏమంటున్నారు, స్థానికులు ఏమంటున్నారు అనే విశేషాలు మీకోసం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఓ పురాతనమైనటువంటి దేవాలయాన్ని చిత్రీకరించారు. ఈ దేవాలయం అంతా కూడా ఇసుక తెన్నెలతో కప్పబడినటువంటి దేవాలయం చిత్రీకరించడంతో ఇది ఈ కల్కి సినిమాలో రావడంతో ఈ యొక్క దేవాలయం కూడా దేశ విదేశాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనం ఆ కల్కి సినిమాలో చిత్రీకరించబడినటువంటి దేవాలయం వద్ద మనం ఉన్నాం. ఆ దేవాలయమే ఆంధ్రప్రదేశ్లోనే చేజర్ల మండలం పెరుమాళ్ళపాడులో ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం పురాతన దేవాలయంగా కూడా చెప్తుంటారు. ఈ దేవాలయం దాదాపుగా 200 సంవత్సరాల నాడు ఈ యొక్క దేవాలయం నాగేశ్వర ఆలయంగా కూడా రూపుదిద్దుకుందని కూడా ఇటు చెప్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పరశురాముడు 101 దేవాలయాలని నిర్మించే భాగంలో ఈ యొక్క దేవాలయం కూడా పెన్నా నది ఒడ్డున నాగేశ్వరాల ఆలయం, శ్యామలాంబాదేవి ఆలయంగా కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించారన్న ఒక పురాతనమైనటువంటి వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క దేవాలయాన్ని రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా, అశ్విని దత్ నిర్మాతగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో నిర్మించినటువంటి కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని అయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అయితే ఆ సన్నివేశంలో ఓ పాప ఇదో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రదేశంలో దాక్కొని ఉంటుంది. దాక్కున్న క్రమంలో పైనుంచి రోబో రూపంలో వెనక ఇంకొక మనిషి రూపంలో ఆ పాపని తరుముకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ పాప ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ చూస్తున్నటువంటి గృహలోకి దూకుతుంది. అంటే ఈ సన్నివేశాన్ని అంతా కూడా ఇక్కడ 2 రోజుల పాటు ఆ కల్కి సినిమాలో సంబంధించినటువంటి ఆ చిత్రాన్ని అంతా కూడా ఇక్కడ 2 రోజుల పాటు చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించిన నేపథ్యంలో ఈ యొక్క ఆ సన్నివేశం ఆ కల్కి సినిమాలతో ఈ పురాతన దేవాలయాన్ని చూపించడంతో ఇదంతా కూడా దేశం అంతా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గమనిస్తే ఈ దేవాలయం ఇటుకరాళ్లతో కట్టుబడినటువంటి దాదాపుగా 200 సంవత్సరాల నాడు నిర్మించినటువంటి దేవాలయంగా ఇక్కడ చెప్తుంటారు. అయితే ఈ దేవాలయం గతంలో ఇక్కడ గ్రామం ఉండేది, పెరుమాళ్ళపాడు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ గతంలో కొంతమంది పెద్దలు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఒకసారి మనం ఈ దేవాలయాన్ని గమనిస్తే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం, పూర్తిగా ఇసుక, మనం చుట్టుపక్కల మనం గమనిస్తే ఈ చుట్టూ అంతా కూడా ఇసుక తెన్నెలతో కప్పబడినటువంటి ఒక గోల్డ్ కలర్లో కనిపిస్తున్నటువంటి విజువల్ కూడా మనం ఒకసారి విజువల్స్ పైన కూడా గమనిస్తే ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఇసుక ఎంతో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందనే దానికి కూడా ఒక ఉదాహరణకు కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఇసుక తెన్నెలతో మొత్తం కూడా ఈ యొక్క దేవాలయం నాగేశ్వర ఆలయంగా పిలువబడేటువంటి దేవాలయంతో కూడా పూర్తిగా ఈ ఇసుక తెన్నెలతో కప్పబడి ఉంది. అయితే ఒకసారి ఆ దేవాలయం పై భాగం మాత్రమే, అంటే ఈ యొక్క పై భాగం మనం చూస్తున్నాం కదా, ఎదురుగా శ్యామలాంబాదేవి విగ్రహం అయితే అక్కడ చెక్కి ఉన్నారు. ఆ విగ్రహంతో పాటు పక్కనే వినాయకుడు, అదేవిధంగా వెనక నాగమల్లేశ్వరి, అంటే శివుని రూపంలో నాగమల్లేశ్వర ఆలయంగా కూడా చెప్తుంటారు. ఇది 25% మాత్రమే మనకి పై, అంటే గోపురం, ఈ గోపురం మాత్రం మనకి కనిపిస్తుంది. ఈ గోపురం పై భాగం మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే మిగతా అంతా కూడా దాదాపుగా పై నుంచి 25 నుంచి 30 అడుగుల లోతులో ఈ యొక్క గుడి కూడా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న నేపథ్యంలో గతంలో 1850లో వచ్చినటువంటి ఈ యొక్క పెను తుఫాను వల్ల ఈ యొక్క ఇసుక తెన్నెలతో అంతా కూడా ఈ దేవాలయం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిందని కూడా ఇక్కడ పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఇదంతా కూడా ఇసుక గోవా సిమెంట్తో కట్టినటువంటి ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది పట్టుకుంటే ఇది ఈ విధంగా రాలిపోతూ ఉంది. ఈ పట్టుకున్న తర్వాత అయితే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ప్లేస్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఒకసారి మనం లోపలికి కూడా కిందకి దిగుతా ఉన్నాము. దిగుతున్న క్రమంలో ఇదంతా కూడా ఆ పురాతన కాలంలో నిర్మించినటువంటి ఇటుక రాళ్ళు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవి చెక్కలు అంటే ఎర్రచందనం చెక్కలు అంటారంటే పురాతన కాలంలో దేవాలయాలు కట్టేదానికి కానీ ఇల్లు కట్టేదానికి కానీ పై భాగము కిందకి పడకుండా ఉండేదానికి ఈ దోలాలన్నింటినీ అంటే రాయలసీమ భాషలో దోలాలుగా చెప్తుంటారు వీటిని. ఈ మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా దోలాలు. ఈ దోలాల్ని రాయలసీమ భాషలో దోలాలని పిలుస్తారు. వీటన్నిటిని అంటే పైకప్పు భాగం, ఈ కప్పు భాగం ఉంది కదా, ఇటుకరాళ్ళతో నిర్మించినటువంటి గువ్వ ఇసుకతో ఇటుకరాళ్ళతో నిర్మించినటువంటి ఈ రాళ్ళన్నీ కూడా కింద పడిపోకుండా బిల్డింగ్ పడిపోకుండా ఉండేదానికి, ఈ గోపురం అంతా పడిపోకుండా ఉండేదానికి ఈ యొక్క దోలాలను అడ్డం పెట్టి పైన ఇటుకరాళ్ళతో గువ్వ ఇసుకతో నిర్మించినటువంటి పై భాగం కూడా ఒకసారి మనం గమనించవచ్చు. అయితే మరి కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా గతంలో పురాతనమైనటువంటి శిథిలావస్థలకు చేరుకున్న నేపథ్యంలో ఇటు పురావస్తు శాఖ దేవస్థలు కూడా దీన్ని పట్టుకుంటే పడిపోయే విధంగా ఉంది. కాబట్టి దీన్ని నిర్మాణం కోసం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీన్ని పునరావృతం చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తున్నాం, గుహ లోపలికి. ఇక్కడే ఇదే మనం చూస్తున్నటువంటి పై భాగం చూసాం కదా, పై భాగంలో గోపురం చూసాము. ఆ గోపురానికి సంబంధించినటువంటి లోపల పై భాగం, లోపల ఉన్నటువంటి భాగం ఇదిగో మనం చూస్తున్నాం కదా. మనం ఇందాక పైన చూసినట్లు గోపురాన్ని మనం చూసాం. గోపురం లోపల భాగంలో ఈ గుహ ద్వారా లోపలికి వచ్చినటువంటి ప్రయత్నం మనం చేసాము. లోపలంతా కూడా ఇటుక రాళ్ళతో నిర్మించినటువంటి గోపురం లో భాగం అంటే మనం చూసేది లోపల భాగం. గోపురం పైనుంచి దాదాపుగా 20 నుంచి 30 అడుగుల లోతులో ఇక్కడ శివలింగాన్ని అయితే నాగేశ్వర స్వామి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం లోపల మొత్తం గోపురాన్ని గమనిస్తే మొత్తం ఇటుక రాళ్ళు, గువ్వ సిమెంటు అంటే పద్దోల కాలంలో పురాతన కాలంలో ఈ యొక్క గోవ సిమెంట్ని వాడేవారు. ఆ గోవ సిమెంట్తో నిర్మించినటువంటి గోపురాన్ని మనం గమనించవచ్చు. ఇందాక పై భాగం మనం చూసాము, దాదాపుగా 25% మాత్రమే మనకి కనిపిస్తుంది. అయితే ఆ లోపలికి మనం దిగి లోపలికి వచ్చినటువంటి ప్రయత్నం చేసాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ పూర్తిగా ఇటుకరాళ్ళతో ఉన్నటువంటి గోపురాన్ని అంతా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ గోపురం చుట్టూ కూడా పెద్ద పెద్ద ఎర్రచందనం మొద్దులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఎర్రచందనం మొద్దుల ద్వారా ఆ కింద భాగంలో ఆ స్లాబ్ కావచ్చు, ఆ ఇటుకరాళ్ళతో నిర్మించినటువంటి గోపురం కావచ్చు, గుడి కావచ్చు, వీటినన్నిటినీ నిలిపేందుకు అంటే కిందకి పడిపోకుండా ఉండేందుకు మనకు చూస్తున్నటువంటి ఇటువంటి దోలాలు, ఈ దోలాలు అంటే ఎర్రచందనం మొద్దులు అంటారు వీటిని. మన రాయలసీమ భాషలో అయితే దోలాలు అంటారు. ఈ మొద్దులతో ఈ యొక్క గోపురం కావచ్చు, బయట ఉన్నటువంటి ఆ గుడి మొత్తాన్ని అంతా కూడా కింద భాగంలో అమర్చి దానిపైన ఈ యొక్క ఇటుకరాళ్ళతో నిర్మించినటువంటి మొత్తం మనం ఇక్కడ విజువల్స్లో గమనిస్తున్నాం. అదేవిధంగా గతంలో శివలింగంగా పిలువబడేటువంటి ఈ యొక్క శివలింగం ఇది మనం చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు పక్కకి నెట్టేస్తున్నారు. ఈ శివలింగమే నాగేశ్వర శివాలయంగా కూడా దీన్ని పిలుస్తున్న నేపథ్యంలో ఈ పురాతనగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పరశురాముడు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో గ్రామం ఉండేది కాబట్టి ఈ దేవాలయం ఇక్కడ నిర్మించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం పూర్తిగా గమనిస్తే ఈ యొక్క దేవాలయం చాలా పురాతన కాలం ఉంది. అంటే దీన్ని పురావస్తు శాఖ అధికారులు కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ఈ దేవాలయాన్ని ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దేవాలయాన్ని ఇప్పుడు కదిలిస్తే ఇదంతా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయాన్ని ప్రస్తుతానికి ఇలా వదిలేస్తున్నారు. అయితే దీన్ని కల్కి సినిమాలో కూడా చూపించడంతో కూడా మళ్ళీ ఇదంతా కూడా దేశ విదేశాలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రావాలంటే చాలా ప్రమాదకరమైన ప్లేస్. అంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా సేఫ్టీ కాదు. కాబట్టి మనం బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ఇసుక తెన్నెలతో ఇసుకతో నిండిపోయినటువంటి ఈ దేవాలయం పూర్తిగా గుహ మాదిరిగా ఉంది. ఇప్పుడు మనం చూసాం కూడా శివలింగం కూడా పక్కకి జరిగిపోయినటువంటి శివలింగాన్ని కూడా మనం గమనించాం. ఇక్కడ గతంలో ఇటు నాగేశ్వర స్వామి శివాలయం విగ్రహము, అదేవిధంగా వినాయకుడు, శ్యామలాంబాదేవి, వీళ్ళ ముగ్గురు విగ్రహాలు కూడా ఇక్కడ ఉండేటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం బయటకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇటు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా 1850లో వచ్చినటువంటి వరదలకు ఈ యొక్క దేవాలయం ఈ ఇసుక దెబ్బలతో నిండిపోయిందని కూడా ఇటు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఉన్నటువంటి పెరుమాలపూడి గ్రామంలో ఈ యొక్క నాగేశ్వర దేవాలయం ఇక్కడ ఇసుక తవ్వకాలు అంటే జూన్ 17, 2020 సంవత్సరంలో ఇక్కడ ఇసుక తవ్వకాలు తవ్వుతున్న నేపథ్యంలో ఈ యొక్క శివాలయం బయటపడటంతో కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయం కూడా పురాతనమైనటువంటి దేవాలయం కూడా చెప్తూ ఇక్కడ పూజలు కూడా ప్రతి సోమవారం కూడా కొంతమంది అంటే ఇక్కడ గతంలో గ్రామం ఉండేది కాబట్టి ఆ గ్రామం అంతా కూడా ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మరో ప్రాంతంలో గ్రామంగా ఏర్పాటు చేసుకొని అక్కడ మరో గుడి కట్టుకోవడంతో కూడా ఈ గుడి అంతా కూడా శిథిలావస్థగా చేరుకుందని చెప్తున్నారు. అయితే ఆ దేవుని మీద భక్తి ఉన్నవారు మాత్రం ఇక్కడికి ప్రతి సోమవారం కొంతమంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక కాలనాగు కూడా తిరుగుతుందని కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ కాలనాగు సాయంత్రం పూట ఇక్కడ తిరుగుతుంటుందని అంటే నాగేశ్వర ఆలయం కాబట్టి ఆ కాలనాగు కూడా తిరుగుతుందని ఇక్కడ స్థానికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పై భాగం మాత్రమే ఇక్కడ పైకి ఇక్కడ వచ్చినటువంటి వారికి ఆ ముందున్నటువంటి శ్యామలాంబాదేవి ఆ పక్కన ఉన్నటువంటి పగిలిపోయినటువంటి నంది విగ్రహాలు మాత్రమే ఇక్కడ వచ్చిన వారికి ఆ దర్శనమిస్తాయి. అయితే మిగతా అంతా కూడా పూర్తిగా ఆ ఇసుక తెన్నెలతో పూడిపోయినటువంటి గోపురం కూడా మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ మనం గమనిస్తూ ఈ చుట్టూ కూడా ఇసుక ఏ విధంగా ఉందో ఈ ప్రాంతంలోనే కల్కి సినిమా కూడా 2 రోజుల పాటు షూటింగ్ చేయడం జరిగింది. అయితే ఒకసారి గమనిస్తే ఇక్కడ గతంలో గ్రామం ఉండేది కాబట్టి ఆ గ్రామంలో అంటే వాళ్ళకంటే ముందు పురాతనమైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ గుడిని నిర్మించారు, లేదంటే పరశురాముడిని నిర్మించాడు అనేది కూడా ఇటు పురావస్తు శాఖ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఒక చర్చ కూడా అయితే జరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో కూడా గమనిస్తే మనం ఈ ఇసుక తెన్నెలుగా కనబడుతున్నటువంటి ఈ చెట్లు అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ ఇసుక తెన్నెలు అంతా ఇదంతా కూడా ఎత్తుగా దెబ్బ మాదిరిగా కత్తమ్మ చెట్లు వేప చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఇది గతంలో పెరుమాళ్ళపాడు గ్రామం అనేది ఇక్కడ ఉండేది. అంటే గతంలో ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు లేదా ఏదన్నా తుఫాను మాదిరిగా వచ్చినప్పుడు ఈ దెబ్బలన్నిటితో కూడా ఆ గ్రామం అంతా నిండిపోవడము, ఆ గ్రామం మునిగిపోతుండటంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గ్రామాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కోనేరు కూడా అక్కడ పచ్చగా గడ్డిగా మాదిరిగా కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పచ్చగా కనిపించేటువంటి ప్రాంతంలో కోనేరు గడు ఉండేది. ఆ కోనేరు అంతా కూడా ఇప్పుడు పూర్తిగా బూడిపోయినటువంటి వాతావరణం అక్కడ ఉంది. అయితే గతంలో అంటే 1850 దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ కోనేరు ఉండేది. అంటే అది ఈ దేవాలయానికి సంబంధించి ఇక్కడ ఒకసారి ఇక్కడ సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందా? సినిమా షూటింగ్ జరిగింది. నాగాశ్వన్ డైరెక్టర్ వచ్చారు, చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు, ఒక పాప షూట్ తీసుకొని పోయారు. రీసెంట్గా మనం చూసాం కల్కి సినిమాలో, అది ఇక్కడ తీశారు. అదంతా ఈ దేవాలయం గురించి మీకు ఎలా తెలుసు? అంటే మేము ఇక్కడ కౌలుకు చేస్తున్నాం భూములు, ఇసుక తవ్వకాలు తీశారు. ఇదంతా ఎలాగే ఉండింది భూమి దెబ్బలుగా ఉండే లోపల అదంతా జేసీపీలు పెట్టి ఆయన లీజుకి తీసుకొని తోలించుకుంటున్నాడు. అప్పుడు ఇది బయటపడటంతో ఊరి వాళ్ళందరూ వచ్చి దీన్ని తీయడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇక్కడికి ఆ గ్రామస్తులు కానీ పక్క చుట్టుపక్కల అంతా కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు అని అంటారా? నిజమని అంటారా? నిజమే. సోమవారం వచ్చి పూజలు చేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు నమ్మకం ఉంటారు కదా, అప్పటి నుంచి పూజలు చేసుకుంటారు. డైలీ అందరూ వస్తుంటారు చూసేదానికి కూడా, డైలీ అందరూ వస్తుంటారు. ఇటీవల ఏమన్నా సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ ఏమన్నా షూటింగ్లు ఇక్కడ చేశారా? రీసెంట్గా అయితే ఇంకా చేయలేదు. అయితే ఇక్కడ ఒక కాలనాగు కూడా తిరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అది మీరు అంటే ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. దీంట్లో ఎంత మాత్రం మేము కూడా చూసాము, జరిగింది, తిరుగుతుంది కూడా. అది ఇక్కడ చూసాం మేము కూడా. మేము ఇదంతా కౌలు చేసుకుంటాం కాబట్టి మేము తిరిగేటప్పుడు పోతుంది, అది మేము చూసాం కూడా ఆ పాముని. చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామ సమీపంలో ఉన్న ఈ పురాతన నాగేశ్వర స్వామి దేవాలయం 2021లో అక్కడ ఇసుక మేటల్లో తవ్వుతూ ఉండగా ఆ దేవాలయం బయలుపడింది. అప్పటి సహాయ సంచాలకుల వారు మా డిపార్ట్మెంట్ నుంచి
వెళ్ళి ఆ దేవాలయాన్ని కూడా సందర్శించున్నారు. ఇది దాదాపు 300 సంవత్సరాల క్రితానికి చెందిన దేవాలయము. ఇక్కడ ఉన్న ఈ గ్రామము పెన్నా నది తన ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల, వేరే దిశలో ప్రవహించడం వల్ల అక్కడున్న గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని వదిలి ఎత్తుగా ఉన్న మరొక ప్రాంతానికి వెళ్ళి నివాసాలు ఏర్పరచుకున్నారు. అందువల్ల ఈ పెన్నా నది మార్పుల వల్ల, ఈ కోతల వల్ల ఆ దేవాలయము, ఆ గ్రామం కూడా పూర్తిగా భూగర్భంలో నిక్షిప్తమైపోయింది. అది నిక్షిప్తం. ఇప్పుడు ఆ దేవాలయ భౌగోళిక పరిస్థితి ఏమంటే పూర్తిగా ఇది డ్యామేజ్ అయిపోయింది. ఫ్యూచర్లో కూడా అది పూర్తిగా అలాగే ఉంటుందని ఉండకపోవచ్చు. కాలక్రమేణా ఆ దేవాలయం పూర్తిగా శిథిలమయ్యే అవకాశమే ఉంది. దాని భౌగోళిక పరిస్థితి, అక్కడ జాగ్రఫికల్ కండిషన్స్ ప్రకారము దాన్ని పూర్తిగా పునర్నిర్మించడం అనేది చాలా చాలా కష్టమైన విషయంగా పరిగణించవచ్చు. ఇసుక తెన్నుల్లో ఉన్న నాగేశ్వర ఆలయాన్ని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ దేవాలయాలన్నీ ఎలాగైనా బయటకు తీయాలని కూడా ఉన్నారు. అదేవిధంగా కల్కి సినిమాలో కూడా ఈ యొక్క దేవాలయాన్ని చూపించడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు కొంతమంది మనతో కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ దేవాలయం గురించి ఏమంటారు? ఎలా బయటకు తీశారు, ఏంటి అసలు? మేము మా చిన్నప్పుడు ఆ తాతల కాలం నుండి చెప్పి గుడి ఉందని చెప్పారు సార్ ముందు. బట్ ఇప్పుడు ఏంటంటే కరోనా టైంలో మా యువకుల ప్రోత్సాహంతో మేము గుడి ఏదైనా మా ఊరి గుడి దేవాలయం బయట తీసి మళ్ళీ యథావిధిగా పూజ నిర్వహించడానికైనా ఇంకా విగ్రహాలు లభిస్తే ఆ ఒక గుడి పూజ అనుకున్నాము. కానీ ఈ గుడి దాదాపుగా 200 సంవత్సరాలు అయ్యడంతో పరశురాముడు యొక్క వ్యక్తి దరిదాపుల్లో దగ్గర పెన్నా పరిసర ప్రాంతంలో 100 గుళ్ళు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ గుడి ఇప్పుడు మా తాతల కాలం నుంచి ఈ 1850 సంవత్సరంలో ఇసుక మేట వలన, ఇసుక తుఫాను వల్ల జరిగిన కారణంగా ఇందుకు గతంలో కూడా ఇక్కడ గ్రామస్తులు నివసించేవాళ్ళు. ఆ పెన్నా ఇసుక మేట వలన మొదటి గ్రామం మొత్తం ఈ భూగర్భజంలో కలిసిపోయింది. ఈ గ్రామస్తులు మొత్తం కలిసి పెరమపాడులో ఇల్లు స్థాపించుకొని అక్కడ నివసిస్తున్నారు. అలాగే ఈ గుడి ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల కరోనా టైంలో తెలుగు భారత పరిశ్రమ అనేటువంటి కల్కి మూవీ అనేది ఈ మన నెల్లూరు జిల్లాలో ఈ పెరమపాడు గ్రామంలో తీయడం అనేది మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గర్వకారం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా అశ్వత్థాముడు అనే ఒక వ్యక్తి ఈ సినిమా రోల్ వచ్చేసి మన పైన జారుకుంటూ వస్తూ ఆ గుడి యొక్క దాంకొండం అక్కడ జరిగింది. అలాగే ఈ గుడికి కూడా దగ్గరలో 2 సంవత్సరాల పైన ల్యాండింగ్ కూడా ఉంది. ఆర్కియాలజిస్ట్ చెప్పడం ప్రకారం అయితే ఈ గుడికి దాదాపుగా 200 సంవత్సరాల ఒక వయసు ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే ఈ గుడిలో పంచలోహ విగ్రహాలు ఉండేవి. ఈ విగ్రహాలు దగ్గరలో మన సంగమంలో సంగమేశ్వర ఆలయంలో కానీ, అలాగే నెల్లూరు వారి సెంటర్లో ఉన్న శివాలయంలో ప్రస్తుతం దాపెట్టినారు. సో ఒకవేళ మన గుడి మనం పునరుద్ధరిస్తున్నట్లయితే ఆ విగ్రహాలు మళ్ళీ మాకు అందిస్తామని చెప్పేసి ఆర్కియాలజీలో తెలియడం జరిగింది. అందులో భాగంగా ఈ గుడి మన ఈ సినిమాలో ఇంత భారీ సినిమాలో మన ఊరి రావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆత్మకూరు మండలం మాది. ఇక్కడికి గుడి కల్కి మూవీలో వచ్చింది. ఇక్కడ నుంచి మేము చూద్దామని వచ్చాము. ఇక్కడికి రాగానే చాలా బాగా అనిపిస్తుంది కూడా, మనసు కూడా బాగుంది. ఇక్కడ గుడి అనేది 400 సంవత్సరాలు అలా అంటున్నారు. ఈ గుడి బయటపడడం వల్ల మేము చూడడం మా అదృష్టం. అది అయితే ఇప్పుడు కల్కి సినిమా అనేది భారీ బడ్జెట్తో తీసిన సినిమా, ఒక పెద్ద హీరో చేసినటువంటి సినిమా. మీ ప్రాంతంలో షూటింగ్ జరిగింది, ఈ సంబంధించిన గుడి కూడా చూపించారు. ఎలా ఫీల్ అవుతున్నాం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగుంది కూడా అందరికీ. ఇక్కడ ఆత్మకూరులో మన ప్రభాస్ వాళ్ళు ఇంత పెద్ద మూవీ ఇక్కడ తీశారంటే అందరికి హ్యాపీగా కూడా ఉంది. ఈ మూవీ ఇక్కడ తీసిన వాళ్ళు అందరూ సంతోషంగా బాగా ఎంజాయ్ కూడా అంటారు. గుడి మటుకు బాగా ఉండింది. అప్పుడు బాగా బూడిపోయి ఇసుక మేట పెట్టేసి అంతా బూడిపోయింది. ఇది మళ్ళీ ఒకప్పుడు వచ్చి లోడి అట్టడి చేసి చేయాలని చూసినారు. మళ్ళీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆత్మకూరు రామనారాయణ కూడా వచ్చి ఉండ కాబట్టి ఏదైనా డెవలప్ చేసుకుంటే మంచిది. అందుకని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే ఈ గుడి దగ్గర కల్కి సినిమా అని ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇక్కడ తీశారు. ఎలా అనిపిస్తుంది? తెలుసా మీకు సినిమా తీసిన బాగానే ఉంది. అందరూ జనం కానీ బాగా ఉండటం కానీ చేయటం కానీ అంత బాగా జనం భలే వచ్చాను సార్. ఎలా అనిపిస్తుంది? బాగా ఉంది. ఏరియా మంచిది. అది ఈ ఆస్తులు గీస్తులు కూడా దీనికి సంబంధించిన పొలాలు కూడా ఉన్నాయి. ఎట్ట చేస్తున్నారో ఏందని కూడా మనకు తెలియదు సార్. మాది పెరలపాడు. మీరేమంటారు బ్రదర్? ఈ యొక్క దేవాలయానికి సంబంధించి కల్కి మూవీ కూడా ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నావు? నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఒక తెలుగు ఇండస్ట్రీలో అంత పెద్ద సినిమాలో, ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలో, అలాంటి సినిమాలో మా ఊరిలో ఉన్న ఈ గుడిని చూపించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చాలా గర్వకారణంగా ఉంది. ఈ మధ్య చాలామంది ప్రేక్షకులు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి గుడిని చూసి ఫోటోలు దిగడం చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నావు తమ్ముడు? నేను మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఆత్మకూరు నుంచి వచ్చి. అంటే ఈ దేవాలయం ఇక్కడ సినిమాలో చూసి ఇక్కడ ఉందని వచ్చావా? కల్కి సినిమా ఎంత పెద్ద సినిమా ఇక్కడ తీయడమే చాలా గ్రేట్. అది
ఇంకా చూడడానికి వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారితో పాటు పక్క ప్రాంతాల నుంచి కూడా ఈ కల్కి మూవీలో ఈ యొక్క సీన్ చూపించడం, అదే మనం చూస్తున్నటువంటి ఆ గోపురం ఉంది, ఆ గోపురాన్ని కూడా ఒక ఆ మూవీలో చిత్రీకరించడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు పక్క ప్రాంతాల్లో కూడా ఈ గుడిని చూడాలి, అందులో ఈ శివాలయం పురాతన కాలం నాటిది కాబట్టి, అదేవిధంగా పరశురాముడు 101 దేవాలయాలని పెన్నా నదిన ఒడ్డున నిర్మించే క్రమంలో ఈ యొక్క దేవాలయం కూడా ఒక దేవాలయం కూడా చెప్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఇక్కడ నాగేశ్వర శివలింగం కూడా ఉండడం, అదేవిధంగా శ్యామలాంబాదేవి వినాయకుడు విగ్రహాలు కూడా ఇక్కడ ఉండటం, కూడా ఈ విగ్రహాలన్నీ తీసుకొని వెళ్ళి సంగమేశ్వర దేవాలయంలో ఉంచడం, ఈ యొక్క దేవాలయాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ తీయడం, పురాతన కాలం నాటి యొక్క దేవాలయం కూడా బయటపడడం వంటి దాంతో కూడా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెరుమాళ్ళపాడు గ్రామంలో ఓ పురాతన దేవాలయం ఇసుక తవ్వకాల్లో బయటపడిన విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమాలో కూడా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి అక్కడ ఒక చిన్న సన్నివేశం కూడా చిత్రీకరించడంతో కూడా ఆ దేవాలయం కూడా ఇప్పుడు మొత్తం ఒక హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇక్కడ పెరుమాళ్ళపాడుకి సంబంధించినటువంటి కొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. ఆ దేవాలయం అక్కడ ఎలా ఏర్పడి ఏంటి అనే విషయం మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఈరోజు ఆ పెరుమాళ్ళపాడు ఇసుక దిబ్బల్లో ఒక దేవాలయం కూడా బయటపడి, ఇది ఎప్పుడు దేవాలయం, ఇది ఎలా అక్కడ నిర్మించబడారు? అవి 400 సంవత్సరాల నాడు పరశురాముడు ప్రతిష్ఠ చేసి దాన్ని నిర్మించడం జరిగింది. అక్కడ మా గ్రామం కూడా ఉండింది. దానికి 110 ఎకరాలు పొలం కూడా దేవాలయం తరపున ఉంది. దానికి నిత్య నైవేద్యాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అప్పుడు తువ్వ ఇసుక వచ్చి మేట పెట్టడంలో ఆ గ్రామంలో ఉన్నోళ్ళందరం ఇసుకొచ్చి అన్నం చేసుకుంటే ఆ అన్నంలో కూడా పడతా ఉంటే ఇక తట్టుకోలేక ఇక్కడ గొల్లపల్లి వాళ్ళది పొలం ఉంటే వాళ్ళ కాడ కొనుగోలు చేసి అక్కడి నుంచి లేచి వచ్చి ఇక్కడ ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. ఆ మూమెంట్లోనే దేవాలయం మొత్తం బూడిపోవడం జరిగింది. బూడిపోయిన తర్వాత ఇక మేమే తిరణాల్లో ఏం చేయలేదు. దానికి వచ్చే డబ్బులు కూడా దీప నైవేద్యాలకు ఇచ్చినాము అని చెప్పి ఖర్చులు రాసేసి ఉంటారు. కానీ ఆ విషయం మాకు కూడా తెలీదు. ఈ మధ్య ఈ డబ్బులన్నీ ఎక్కడ ఉండయి ఏంది అని అడిగితే, అయ్యా మేము దీప నైవేద్యాలకు పక్క గ్రామాలకు కూడా ఇచ్చాము, అందువల్ల పక్క గ్రామాల దేవాలయాలకు కూడా ఇచ్చాము, అందువల్ల ఖర్చులు కూడా జరిగిపోయినాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి దేవాదాయ శాఖ మినిస్టర్ అయిన రామనాయుడు గారిని మేము గ్రామస్తుల తరఫున మా తరఫున మేము అందరం కోరుకునేది ఆ దేవాలయం నిర్మాణం చేయించవలసినదిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు పార్లమెంటుకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిచింది. వీళ్ళకి తోడు కొమ్మి లక్ష్మీనాయుడు కూడా సహకారం ఉంటుంది. కాబట్టి రామనాయుడు మా గ్రామానికి మేము పోయి కలిసినప్పుడు తప్పనిసరిగా మీ దేవాలయం నిర్మిస్తాను అని చెప్పుండారు. కాబట్టి మాకు దేవాలయం నిర్మిస్తారని మేము పదే కోరుకుంటూ ఆయన్ని మరీ ప్రార్థిస్తున్నాము. సార్ మీరు చెప్పండి, ఏదైతే 110 ఎకరాలు భూమి ఉందన్నట్టు కూడా చెప్తున్నారు, ఈ భూమికి సంబంధించినంత కౌలు కానీ ఇట్లా అక్కడ ఒక వ్యక్తి చీపర్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డబ్బులన్నీ కూడా ఏమవుతున్నట్టు, ఏదన్నా దీని గురించి ఏదన్నా మీకు? ఇప్పుడు గత 40-50 సంవత్సరాల నుంచి పొలాలు ఎడుకోళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పాట పెట్టుకొని ఈ డబ్బులు ఏలం పాడుకొని 10 సంవత్సరం ఎత్తుకొని పోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అప్పుడు కొద్ది మగతాలు ఉండేవి, ఇప్పుడు బాగా మంచి సంవత్సరం 1,00,000-1,50,000 మగతాలు కట్టించుకుంటున్నారు. ఈ డబ్బు వచ్చి మన కరోనా టైంలో వచ్చి పిల్లవాళ్ళందరూ వచ్చేసి దేవస్థానం ఉందని చెప్పి ఆడొచ్చి ఆ పూడికి పైకి తీసిండ్రు. తీసేసరికి అది బయటపడిపోయింది. బయటపడిన పాట అందరం పోయి ఆ బయట ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళని అడిగినాం మేము, ఈ దేవస్థానానికి వచ్చిన డబ్బులు ఏం చేసిందంటే, మేము చీపిర్రు చేసిన వాళ్ళకి దీపాలు చేసిన వాళ్ళకి ఐవర్లకి ఇస్తున్నామని చెప్పినారు. రంగులు వేసినట్టు సున్నం పూసినట్టు అట్లా చెప్తాను.
ఎంతమంది పోయి అడిగినా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. అందుకని మేము ఇప్పుడు రామనారాయణ గెలిచాను కాబట్టి, ఆయన దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి దీని గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చింది ఏమన్నా ఉందా? మా వాళ్ళు కూడా వచ్చి అక్కడికి వచ్చి చెప్పినారు, మేము సరి చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, లెక్కలు చూసి మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పినారు. సార్ చెప్పండి, ఈరోజు పెరుమాళ్ళపాడు గ్రామము ఎక్కడ పట్టినా కూడా ఈరోజు కల్కి సినిమాలో ఆ దేవస్థానానికి సంబంధించి పురాతనమైనటువంటి నాగేశ్వరాలయానికి సంబంధించి అక్కడ ఒక సన్నివేశం కూడా తీయటం జరిగింది. దాంతో ఈ పెరుమాళ్ళపాడు గ్రామం అనేది ఎక్కడ పట్టినా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మీ గ్రామానికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమాల్లో కూడా మీ దేవాలయాన్ని చూపించడం? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కల్కి సినిమాలో ఈ దేవాలయం తీయడం, మా గ్రామం ప్రతి దిక్క పేర్లోకి రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా దేవాలయం ఉత్సవ విగ్రహాలు కూడా పంచలోహ ఉత్సవ విగ్రహాలు కూడా దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకుపోయి వేరే దిక్క పెట్టోనని కూడా తెలుస్తుంది. ఈ మకర ద్వారము ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. మా దేవాలయానికి మొత్తం ఆ దేవాలయంలో నాగుబాం కూడా తిరుగుతుందనేది చాలామంది చెప్తున్నారు. కానీ మేమేం చూడలేదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం నాగుబాం ఎప్పుడు తిరగతానే ఉంటుంది. ఆ శివలింగం పక్కకు దోసేసి ఉన్నప్పుడు ఆ శివలింగం కింద ఏదన్నా ఉంటుందేమో ఏమోనని కొంతమంది దాన్ని అటు దోసేసి ఉండరు, దాని చుట్టే జరుగుతుందని కూడా చెప్తుండ్రు. అది కూడా నిజమై ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. అయితే ఏదైతే మొత్తం మీద కూడా ఇటు కల్కి సినిమాలో వచ్చినటువంటి ఈ నాగేశ్వర ఆలయం ఏదైతే ఉందో పెరుమాళ్ళమాడుకి సంబంధించి, అంటే ఆ దేవస్థానానికి సంబంధించి దాదాపుగా 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి అనేక సంవత్సరాలుగా కౌలు వస్తున్న నేపథ్యంలో ఈ దేవాదాయ శాఖ మొత్తం కూడా అక్కడ పూడిపోయినటువంటి దేవస్థానానికి అక్కడ ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసి జీతాలు ఇస్తూ దీప నైవేద్యాలు కూడా ఇస్తున్నామని చెప్పి ఆ దేవస్థానాలు చెప్తున్నారు. అదంతా కూడా అవాస్తవం, అక్కడ ఎలాంటిది కూడా జరగలేదు. రీసెంట్గా జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈ యొక్క ఆ దేవాలయం బయటపడటం జరిగింది. దాంతోపాటుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువత అందరూ కూడా కలిసి ఆ దేవాలయాన్ని కూడా బయటకు తీయాలన్న నేపథ్యంలో అప్పుడు ఈ దేవాలయం గురించి తెలుసుకున్న నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి ఏవైతే 110 ఎకరాలకు సంబంధించి కౌలు ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు రావడంతో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఇటు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనవ రామనారెడ్డికి వీరందరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ దేవస్థానాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించి వారికి ఆ నాగేశ్వర ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని, అక్కడ అదేవిధంగా ఆ దేవస్థానంలో జరిగినటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఏమని కూడా లెక్క తేలాలని కూడా ఇటు గ్రామస్తులు కోరుకుంటున్నారు. దాంతోపాటుగా కూడా అక్కడ మనం ఇందాక చూసినటువంటి ఆ నాగేశ్వర ఆలయానికి సంబంధించి ఆ శివలింగం కూడా పక్కకి జరిపేస్తున్నటువంటి విషయం కూడా మనం ఇందాక విజువల్స్లో చూసాము. అయితే అక్కడ దేవాలయం చుట్టూతో కావచ్చు, అటు శివాలయం చుట్టూ కూడా ఒక కాలనాగు కూడా తిరుగుతున్నట్టు కొంతమంది చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ యొక్క పెరుమల్లపాడు గ్రామంలో ఉన్నటువంటి పాత శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం గోపురం మాత్రమే కనిపిస్తున్న క్రమంలో ఆ శివాలయాన్ని ఎలాగైనా వెలికి తీయాలని కూడా ఇటు గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ కల్కి సినిమాలో కూడా ఈ యొక్క పెరుమల్లపాడుకి సంబంధించినటువంటి ఈ నాగేశ్వర ఆలయాన్ని ఆ సినిమాలో షూటింగ్ చేయడం, అక్కడ ఒక సీన్ కూడా చిత్రీకరించడంతో కూడా ఈ పెరుమల్లపాడు మొత్తం ఎక్కడ చూసినా కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ పెరుమల్లపాడు గ్రామస్తులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పెరుమాళ్ళపాడు గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.